స్వతంత్రోద్యమం తర్వాత బ్రిటిష్ వలస రాజ్యాలు భారత ప్రజలకి స్వేచ్ఛ ఇస్తున్నాం, మీరు మీ రాజ్యాంగాన్ని ఏర్పరచుకోండి అని 1946లోనే రాజ్యాంగ పరిషత్ ఏర్పడడానికి అనుకూల పరిస్థితులు కల్పించిన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ గా ఎంతో మంది ఆనాటి మేధావులు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే భారత రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగంగా ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకుని ప్రపంచ దేశాల్లో అప్పటి వరకు ఉన్న మంచి రాజ్యాంగాల నుంచి రాజ్యాంగాల్లో ఉన్న మంచి విషయాలను తీసుకుని భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు తీసుకున్నాం, అలాగే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలు తీసుకున్నాం, బ్రిటిష్ రాజ్యాంగం నుంచి రూల్ ఆఫ్ లా అలాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని మనం తీసుకున్నాం. అమెరికన్స్ తమకు కావలసిన రాజ్యాంగాన్ని మొదటిగా లిఖిత రాజ్యాంగంగా ఏర్పరచుకుని మానవుడికి ఉండే హక్కులని మొట్టమొదటిసారిగా అమలు జరపదగిన హక్కులుగా బిల్ ఆఫ్ రైట్స్ గా అమెరికన్ రాజ్యాంగంలో పొందుపరిచారు. 1787లో అమెరికన్ రాజ్యాంగం వచ్చి ఆల్మోస్ట్ 240 సంవత్సరాలకు పైగా అయింది. ఇప్పటికీ కూడా లిఖిత రాజ్యాంగమైన అమెరికన్ రాజ్యాంగం చాలా పటిష్టంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 స్వతంత్ర దేశాలు ఒక సమాఖ్యగా ఏర్పడిన అమెరికన్ రాజ్యాంగం ఇప్పటికీ చాలా పటిష్టంగా అమలు పరుస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియన్ రాజ్యాంగం, కెనడియన్ రాజ్యాంగం భారత సమాఖ్యలోని కొన్ని విషయాలను ఏర్పాటు చేసుకోవడానికి వాటి అవసరాన్ని వాటి అనుభవాలని భారత రాజ్యాంగ పరిషత్తు తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం భారతదేశంలో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటూ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల తోటి ఏర్పాటు చేసుకున్న ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగం ద్వారా మనం ఎప్పటికప్పుడు సాధారణ ఎన్నికలు 5 సంవత్సరాలకి ఒకసారి ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకున్న ప్రభుత్వాలు తమ హక్కులకి భంగం కలగకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలించబడాలి అనే సిద్ధాంతంతో భారత రాజ్యాంగం ఏర్పడింది. మనం భారత రాజ్యాంగంలో ముఖ్యమైన విషయాలు తీసుకుంటే ప్రియాంబుల్ పీఠిక, తర్వాత మొదటి అధికరణం ఏం చెప్తుందంటే భారతదేశం ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ది యూనియన్ ఆఫ్ స్టేట్స్, అది ఒక రాష్ట్రాల సమైక్యత అని చెప్తుంది. అలాగే భారత రాజ్యాంగం అధికరణం 3, 4లో భారతదేశం ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అంటే బలమైన కేంద్ర ప్రభుత్వంతో వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలతో భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పడాలి. ఆ ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజల ఆశయాలకు ఆశలకు నెరవేర్చే ఒక సాధనంగా మనం భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. అందుకే భారత రాజ్యాంగంలో ఎన్నో విషయాలు మనం పొందుపరుచుకున్నాం.